హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎన్విఆర్ఎస్ కిడ్స్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం కథ తగిన జవాబు. మరదేంటో వినండి. గురుకులంలో చేర్చి విద్యావంతుణ్ణి గావించాలని మోతుబరి కామయ్య తన కొడుకు హరిని తీసుకువెళ్ళాడు. గురు రంగాచార్యులు పిల్లలను వారు చదువుకు పనికి వస్తారో లేదో అని పరీక్షించి చేర్చుకునేవాడు. అలాగే ఆయన హరిని కొంతసేపు ప్రశ్నలు వేసి పరీక్షించాడు. హరి ఇచ్చిన జవాబులు ఆయనకి సంతృప్తిని కలిగించలేదు. అందుకని కామయ్యతో, అయ్యా, మీ అబ్బాయికి ఇక్కడ చదువు వంటబట్టదనే అభిప్రాయం నాకు కలిగింది కనుక మీరు ఈ అబ్బాయిని తీసుకుపోవచ్చు అన్నాడు. కామయ్యకు కోపం వచ్చింది. గురువు అంటే ఎటువంటి వారికైనా చదువు చెప్పగలిగి ఉండాలి. మా అబ్బాయికి చదువు చెప్పలేని నీవేమి గురువు అయ్యా అన్నాడు. రంగాచార్యులు అతని మాటలకు ఆగ్రహించకుండా చిరునవ్వుతో, అది తర్వాత చెబుతాను, ముందు ఫలహారం చెయ్యండి అని తన పక్కనున్న శిష్యునితో నెమ్మదిగా ఏదో చెప్పాడు. అది విని కామయ్య కోపంతో, నేనే ఫలహారం తినడానికి మీ వద్దకు రాలేదు. నాకు అసలు ఆకలి కూడా లేదు. అలా తినాలనుకుంటే మా ఇంటి వద్దకు వెళ్ళి బాగా తింటాను, కానీ ఇక్కడ ఏమీ తినను. నేను వచ్చినది మా అబ్బాయికి చదువు చెప్పమని మిమ్మల్ని అడగడానికి వచ్చాను. మీరు మా వాడికి చదువు చెప్పనని చెప్పి నన్ను ఫలహారం చెయ్యమని చెబుతున్నారు. అసలు మీరు చదువు చెప్పే గురువా అనేది సందేహంగా ఉంది. అసలు నా కొడుకును నీ వద్దకు ఎందుకు తీసుకొచ్చానా అని బాధపడుతున్నాను అన్నాడు కామయ్య. రంగాచార్యులు, నాయనా, శాంతించు, కోపగించకు, ముందు ఫలహారం చేయి, తర్వాత తీరికగా మాట్లాడుకుందాం అన్నాడు. శిష్యుడు లోపలికి వెళ్ళి 2 పళ్ళాలలో అరటిపళ్ళు, 2 చెంబులతో చిక్కటి పాలు పట్టుకొచ్చాడు. రంగాచార్యులు ఒక పళ్ళెం కామయ్య ముందు పెట్టి 2వ పళ్ళెంలోని అరటిపళ్ళు ఒక్కొక్కటి ఒలిచి తినేయసాగాడు. అది చూచి కామయ్య, నేను 2 పళ్ళ కంటే ఎక్కువ తినలేను అన్నాడు. 1/2 డజను అరటిపళ్ళైనా తినలేని నువ్వేం మనిషివయ్యా అని దెప్పి పొడిచి అలా అంటూనే చెంబుడు పాలు గడగడ తాగేశాడు రంగాచార్యులు. 2వ చెంబును కామయ్యకు అందించాడు. నాకు పాలు సహించవు అనేశాడు కామయ్య. అప్పుడు రంగాచార్యులు నవ్వుతూ, చూశారా, నేను తినగలిగినంత మీరు తినలేకపోయారు. నాకంటే మరొకరు ఎక్కువ తినవచ్చు. అలాగే నేను మీ అబ్బాయికి చదువు చెప్పలేకపోయినంత మాత్రాన నేను గురువును కాకపోను. మరో మాట, నాకెంతో ఇష్టమైన పాలు మీకు సహించవని చెప్పారు. పాలు అందరూ త్రాగడానికి ఉపయోగపడేవి, అయినా కొందరికి ఇష్టం ఉండదు. అలాగే చదువు కూడా. ఎవరికి ఆసక్తికరమైన వృత్తిలో వారిని ప్రవేశపెడితే వారందులో బాగా రాణిస్తారు అన్నాడు. కామయ్య తన తప్పు తెలుసుకొని రంగాచార్యులకు క్షమాపణ చెప్పుకొని కొడుకుని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇదండి కదా, బాగుంది కదా. మరో వారం మరో మంచి కథతో మీ ముందుకు ఉంటాను. అంతవరకు సెలవు.